మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరం దాదాపు తెలంగాణ రాష్ట్రానికి నిధులు సమకూర్చేది గుండెకాయ లాంటిది. దాదాపు 60% ఇన్కమ్ 60% రాబడులంతా కూడా హైదరాబాద్ నగరం నుండే తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి. ఈరోజు రాష్ట్రం ఇంత గత 10 సంవత్సరాలు పురోగతి సాధించి మరి ముందుకు తీసుకెళ్ళింది అన్ని విధాలంటే హైదరాబాద్ నగరాన్ని చక్కగా చూసుకుని హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుని హైదరాబాద్ నగరానికి కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలను కల్పించి హైదరాబాద్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చిన సందర్భంగానే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా అన్ని రంగాల్లో నిలబడదని చెప్పేసి కూడా మరి గణాంకాలు చెప్తా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం దాదాపు 60% రాబడి 60% ఇన్కమ్ ఉన్నటువంటి నగరం మరి ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని తమ యొక్క బడ్జెట్లో పూర్తిగా విస్మరించింది. హైదరాబాద్ నగరానికి మరి కేటాయింపులు చేయాల్సినటువంటి నిధులు కేటాయింపు చేయకుండా పూర్తిగా విస్మరించడమే కాకుండా కొన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం కూడా మరి ఈ ప్రభుత్వం తన యొక్క ప్రసంగంలో బట్టి విక్రమార్క చేసిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వారు ముఖ్యంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని 4 వైపులా కేసీఆర్ గారి నాయకత్వంలో పనులన్నీ కూడా శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవం చేసుకొని మరి ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పూర్తిగా విస్మరించింది. హైదరాబాద్కి గతంలో ఉన్నటువంటి జనాభాకి సరిపడా ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నిమ్స్ ఈ 3 హాస్పిటల్స్ మనకి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడో 10 లక్షలు 20 లక్షల జనాభా ఉన్నటువంటి స్థాపించినటువంటి ఆసుపత్రులు సరిపోవని చెప్పి 1 కోటి జనాభా దాటుతూ ఉన్నది. ఈ జనాభాకు అంతా కూడా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రారంభించినటువంటి ఆసుపత్రి నిర్మాణాలని పూర్తిగా విస్మరిస్తూ వాటి గురించి కేటాయింపులు కానీ వాటిని ప్రస్తావన చేయకపోవడము ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానానికి వారి యొక్క ప్రజల యొక్క సంక్షేమం గురించి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ప్రజలు హైదరాబాద్ నగరం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత విస్మరించిందని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది.